సీఎం రేవంత్ టార్గెట్గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కామెంట్స్ చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రోజుకో పార్టీ మారి పార్టీ ఫిరాయింపులు చేస్తూ రాజకీయాన్ని చేస్తున్నారంటే ఆయన పరోక్షంగా ముఖ్యమంత్రి అలాగే పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి ప్రసంగించారు. సీతారాం ఏచూరి సంస్మరణ సభ సందర్భంగా కేటీఆర్ ఈ కామెంట్స్ చేశారు. ఒకే సిద్ధాంతం ఒకే పార్టీని నమ్ముకొని సీతారాం ఏచూరి రాజకీయం చేశారంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఆయన్ను ఆదర్శంగా తీసుకొని ఇప్పటి రాజకీయాలు నడవాలన్నారు. అంతేకాదు ఇక రాజ్యాంగం అలాగే ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతున్నప్పుడు మేధావులు మౌనంగా ఉండడం మంచిది కాదంటున్నారు. ఇలాంటి సందర్భాల్లోనే బీఆర్ఎస్ పార్టీ చాలాసార్లు స్పందించిందంటున్నారు. ఇక సీతారాం ఏచూరి సంస్మరణ సభ సందర్భంగా కేటీఆర్ ఈ కామెంట్స్ చేశారు. ముఖ్యంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి కేటీఆర్ ఈ మాట మాట్లాడినట్టు తెలుస్తుంది. అంతేకాదు పరోక్షంగా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా విశ్లేషకులు చెప్తున్నారు. ప్రధానంగా సీతారాం ఏచూరి లాంటి నేతలు ఆదర్శంగా తీసుకోవాలంటూ ఆయన చేస్తున్న కామెంట్స్ ప్రస్తుతం వైరల్గా మారుతున్నాయి. ఒకే ఎజెండాగా సీతారాం ఏచూరి పనిచేశారని, పదవుల కోసం కాకుండా పార్టీ కోసం ఆయన పనిచేసిన విధానాన్ని కేటీఆర్ కళ్ళకద్దినట్టుగా చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. రోజుకో కండువా కప్పుకొని పదవి కోసం పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నటువంటి నేతలకు ఈ రకంగా చురకలంటిస్తున్నట్టుగా కేటీఆర్ మాటలను బట్టి తెలుస్తుంది. కానీ ఇక్కడ కేటీఆర్ మాటలు సొంత పార్టీ నేతలకు అలాగే పార్టీలు మారుతున్న ఫిరాయింపుదారులకు ఒక రకంగా పరోక్షంగా తగిలినట్టుగా అర్థమవుతుంది. ఎస్, కేటీఆర్ ఏం మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాటలు విందాం. పదవుల చుట్టూ పరిభ్రమించే ఈనాటి రాజకీయాల్లో మరి స్థిరంగా సిద్ధాంతం చుట్టూ నిలబడ్డ నిబద్ధత ఉన్న నాయకుడు గౌరవనీయులు శ్రీ సీతారాం ఏచూరి గారు. ఎప్పుడు ఏ కండువా మారుస్తారో తెలియని ఫిరాయింపుల ఈ కలలో కడదాకా కమ్యూనిస్టుగా బతికిన ఆదర్శ నేత. ఓట్ల రాజకీయం వేరు, ప్రజల రాజకీయం వేరు. మేము ఓట్ల రాజకీయంలో వెనుకబడ్డా ప్రజల కోసం జరిగే పోరాటంలో మాత్రం ముందున్నాం, ప్రజల మనసులో ఉన్నామని ఆయన ఒకసారి చెప్పిన మాట నాకు బాగా గుర్తున్న మాట. ప్రజలంటే కేవలం ఓటు బ్యాంకులుగా మాత్రమే చూసేవారు ఇంకెందరో ఉన్నారు. కానీ ఉన్నత చదువులు చదువుకున్న ఒక కుటుంబంలో, స్వయాన మేనమామగా ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్న ఒక కుటుంబంలో పుట్టి అణగారిన వర్గాల కోసం ప్రశ్నించే గొంతుకగా ఎదిగిన వ్యక్తిత్వం చాలా గొప్ప విషయం అని చెప్పక తప్పదు. తిట్లు, బూతులు, రోత మాటలు రాజకీయంగా చలామణి అవుతున్న ఈ రోజుల్లో ఏచూరి గారి హుందాతనం ఒక అద్భుత పాఠం భవిష్యత్ రాజకీయ నాయకులకనే మాట కూడా చెప్పక తప్పదు. పదవులతోనే కీర్తి వస్తుంది అనుకునేవారు కొందరుంటారు. వెన్ డెమోక్రసీ ఈజ్ థ్రెటెండ్, సైలెన్స్ ఈజ్ కంప్లిసిటీ. అంటే ఒక మాటలో తెలుగులో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డప్పుడు మన మౌనం అనేది చాలా ప్రమాదకరం అనే మాట వారు చెప్పారు. అందుకే ఆయన స్ఫూర్తితో రాజ్యాంగం అపహాస్యమైన ప్రతిసారి ప్రశ్నిస్తూనే ఉందాం, ప్రజా హక్కుల కోసం చేతనైన పోరాటం చేస్తూనే ఉందాం, ప్రశ్నించే గొంతుకలు అణచివేయబడితే వారికి అండగా నిలబడుతూనే ఉంటాం. అదే మనందరం కూడా ఏచూరి గారికి మనస్ఫూర్తిగా ఇవ్వగలిగే నివాళి అని నేను భావిస్తా ఉన్నాను. రైట్, రవీంద్ర భారత్లో జరిగిన సీతారాం ఏచూరి సంస్మరణ సభలో కేటీఆర్ పంచ్ డైలాగ్స్ విన్నా. ముఖ్యంగా రోజుకో కండువా మార్చుతూ పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారంటూ ఆయన పరోక్షంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా సభికులంతా గొల్లుమన్నారు. ఒక్కసారిగా కేటీఆర్ వ్యాఖ్యలతో అటు బీఆర్ఎస్ అభిమానులు కూడా ఆయన మాట అనగానే ఒక్కసారిగా హోరెత్తున జయధ్వానాలు వినిపించాయి. సో మొత్తం పైన కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన ముఖ్యమంత్రిని ఉద్దేశించి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక రాజ్యాంగం అపహాస్యమైనప్పుడల్లా తాము ముందుంటామంటూ కేటీఆర్ చెప్తున్నారు. రైట్, మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జైన్ అవుతారు. శ్రీనివాస్, కేటీఆర్ ఆ మాట మాట్లాడగానే ఒక్కసారిగా రవీంద్ర భారత్లో సభికులు ముఖ్యంగా బీఆర్ఎస్ కార్యకర్తల నుంచి ఒక్కసారిగా గొల్లుమని శబ్దాలు వినిపించిన పరిస్థితి. కేటీఆర్ ఆ మాట అనగానే ఒక్కసారిగా చప్పట్లు కొడుతూ ఈలలు వేస్తూ అందరూ కొంత ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు. ఎవరిని ఉద్దేశించి అన్నారు? ముఖ్యంగా ఫిరాయింపులు ప్రోత్సహించిన ముఖ్యమంత్రిని ఉద్దేశించి అన్నారా, ఫిరాయించిన ఎమ్మెల్యేల గురించి అన్నారా? ఓవరాల్గా కేటీఆర్ చేసిన కామెంట్స్ పరోక్షంగా ఈ పంచ్ డైలాగ్స్ దీనికి సంబంధించి ఎట్లాంటి చర్చ సాగుతుంది? ప్రధానంగా సీతారాం ఏచూరికి సంబంధించినటువంటి సంస్మరణ సభ
రవీంద్ర భారతి వేదికగా ఈ రోజు అయితే జరిగింది. దానికి సంబంధించినటువంటి విషయంలో ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒకే వేదిక పైన వేదికను పంచుకుంటారు అనేటువంటి కథనాలను కూడా మనం చూసాము. కానీ ఆ సమయాన్ని బట్టి అంటే కేటీఆర్ ముందు వచ్చి అక్కడికి మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అయితే అక్కడికి వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసాము. ఇక కేటీఆర్ మాట్లాడినటువంటి స్పీచ్లో కేటీఆర్ కొన్ని పదునైనటువంటి వ్యాఖ్యలను అయితే అక్కడ చెప్పడం జరిగింది. సీతారాం ఏచూరి తన యొక్క భావజాలానికి, తనకు ఒకే ఎజెండా ఒకే జెండా కింద పనిచేసినటువంటి వ్యక్తి సీతారాం ఏచూరి అని పొగుడుతూనే ఇంకా పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలను ఉద్దేశించి కొన్ని ఘాటైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి. పార్టీలు మారి ముఖ్యమంత్రి కాలేదు అనేటువంటి మాటను కూడా కేటీఆర్ మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. పార్టీలు ఫిరాయించాల్సినటువంటి అవసరం ఏముంది అనేటువంటి మాటను కూడా కేటీ రామారావు మాట్లాడుతున్నటువంటి మాటను చూస్తూ ఉన్నాం. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ పార్టీని వీడి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్లో చేరినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఆ విషయంలో ఇప్పటికే హైకోర్టులో కొన్ని పిటిషన్లు కూడా నడుస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. మొన్నటికి మొన్న ఆ స్పీకర్కి సంబంధించినటువంటి ఆఫీస్కి హైకోర్టు కొన్ని ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. 4 వారాల్లోగా ఏదో ఒక నిర్ణయానికి మీరు ప్రాసెస్ను ప్రారంభించండి అని చెప్పేసి నోటీసులు కూడా ఇచ్చినటువంటి సందర్భాలు మనం చూసాం. అంటే ఏది ఏమైనప్పటికీ ఇటు పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలను ఉద్దేశించి, అలాగే పార్టీలు మారి ముఖ్యమంత్రి అయ్యారు అనేటువంటి ఉద్దేశాన్ని మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని ఉద్దేశించే అన్నాడు అనేటువంటి ఆ రాజకీయపరమైనటువంటి విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా రేవంత్ని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటనే చెప్తున్నాయి. ఇక తన పార్టీలో ఉన్నటువంటి వారు కూడా, పార్టీలు మారేటువంటి వాళ్ళకు కూడా సీతారాం ఏచూరిని ఆదర్శంగా తీసుకొని ఒకటే పార్టీలో కొనసాగాల్సినటువంటి అవసరాన్ని కూడా కేటీఆర్ గుర్తు చేస్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. అంటే ఇటు ఆ యొక్క వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది అని చెప్పేసి ఒకవేళ పరిగణలోకి తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా పార్టీ ఫిరాయింపుల విషయంలో ఇబ్బందులు పడతా ఉన్నామనేటువంటి మాటనైతే కేటీఆర్ చెప్తున్నట్టుగానే కనబడతా ఉంది. ఇక ఇంకొక అడుగు ముందుకేసి ఓట్ల రాజకీయంలో మేము ఓడిపోవచ్చు కానీ ప్రజలతోని సత్సంబంధాలు కొనసాగించడంలో, ప్రజలకు సంబంధించినటువంటి ఆ యొక్క పోరాటాలని ప్రజల తరపున నిలబడి ప్రజా సమస్యలపైన గలం విప్పడంలో మాత్రం ముందుంటామనేటువంటి మాటను కూడా ఈ వేదికను ఉపయోగించుకొని కేటీఆర్ చేసిన ఈ కామెంట్స్ తో ఇటు బీఆర్ఎస్ నుంచి, అటు కాంగ్రెస్ నుంచి, అధికార కాంగ్రెస్ నుంచి ఏమైనా స్పందించారా, లేదంటే లైట్ గా తీసుకున్నట్టుగా కనబడుతుంది? ప్రస్తుతానికైతే ఇప్పటి వరకు ఎవరు కూడా స్పందించినట్టు కనబడట్లేదు. అంటే స్పష్టంగా పేరును ఉద్దేశించి మాట్లాడలేదు కాబట్టి, కేవలము ఏచూరిని ఉద్దేశించి మాత్రమే ఏచూరి ఇట్లా ఉన్నాడు, ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు అట్లా ఉండట్లేదు అనే మాటను మాట్లాడాడు కాబట్టి ఎక్కడ కూడా రేవంత్ అనేటువంటి పదం కానివ్వండి, ప్రస్తుత సీఎం అనేటువంటి పదం కానివ్వండి ఎక్కడ వాడలేదు కాబట్టి కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ మాత్రం లైట్ తీసుకున్నట్టుగానే కనబడతా ఉంది. ఆ యొక్క వ్యాఖ్యలకు సంబంధించినటువంటి విషయంలో రాజకీయ విశ్లేషకులు మాత్రము అది ఖచ్చితంగా రేవంత్ను ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలుగానే పరిగణలోకి అయితే తీసుకుంటా ఉన్నారు. రామ్దాస్. రైట్, సార్, థ్యాంక్ యూ శ్రీనివాస్. తమ అవసరాల కోసం పార్టీ కండువాలు మారుస్తూ పార్టీలు ఫిరాయిస్తున్నారంటూ పరోక్షంగా సీతారాం ఏచూరి సంస్మరణ సభ వేదికగా కేటీఆర్ చేసిన కామెంట్స్ ఒక్కసారిగా బీఆర్ఎస్ కార్యకర్తల నుంచి ఈలలు కేకలు వినిపించాయి. దీంతో కేటీఆర్ ఎవరిని ఉద్దేశించి చేశారు ఈ వ్యాఖ్యలు? పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను ఉద్దేశించా, వాటిని ప్రోత్సహించిన ముఖ్యమంత్రి ఉద్దేశించా అనే చర్చ అయితే ఆసక్తికరంగా సాగుతుంది. మొత్తం మీద సీతారాం ఏచూరి సిద్ధాంతాన్ని నమ్ముకొని పార్టీ కోసం మాత్రమే పనిచేశారని, పదవుల కోసం పనిచేయలేదంటూ కేటీఆర్ చెప్పారు. ఒక రకంగా తాము రాజ్యాంగం అపహాస్యమైనప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ముందుండి ప్రశ్నిస్తుందంటూ కేటీఆర్ చేసిన ఆసక్తికర కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.